నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడే తపన అంతా ఇంతా కాదు. ఫీజులు ఎంత ఉన్నా తమ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు. ఖరీదైన స్కూలు, హోమ్ ట్యూషన్, పోషక విలువలతో కూడిన ప్రత్యేక ఆహారం, పిల్లలు ఎక్కడా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు అందిస్తూ వారు చక్కగా చదువుకోవడానికి తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకు ఎన్ని త్యాగాలకు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. మిగతా అవసరాలను పక్కన పెట్టి మరీ పిల్లలకు మంచి చదువు చెప్పించడమే మొదటి లక్ష్యంగా పెట్టుకుంటారు. మంచి చదువు అంటే మంచి మార్కులే అన్న ఆలోచనలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. అటువంటి తల్లిదండ్రులు ఇటీవల రాజస్థాన్లోని కోట కలెక్టర్ పిల్లల చదువులు, ఒత్తిడి, తల్లిదండ్రుల బాధ్యతపై రాసిన లేఖను ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన యోగామృతం కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్లో ఉన్న కైవల్య యోగా కేంద్రంలో ఉన్నామండి. మనతో పాటు యోగా థెరపిస్ట్ కిరణ్మయి గారు ఉన్నారు. సో మరి కిరణ్మయి గారు ఈరోజు యోగాకు సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్తే ప్రశాంతి. కిరణ్మయి గారు, ఆథరైటిస్ సంబంధించి మనం లాస్ట్ ఎపిసోడ్స్ నుంచి చిన్న చిన్న రొటేషన్స్ నేర్చుకుంటున్నాం కదా, టో రొటేషన్స్. సో అందులో భాగంగా ఈ రోజు కొన్ని మాకు చెప్తాన్నారు. సో ఏం చెప్పబోతున్నారు? ఇవాళ మనము మొన్న ప్యాసివ్గా చేసాం. టోస్ ఎలా పాదాలను ఒక్కొక్క వేళ్ళని పట్టుకొని చేసాం. ఇప్పుడు కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చి ఉంటుంది. అందుకని మనంతటి మనమే టో బెండింగ్ ఎలా చేయాలి, తర్వాత యాంకిల్ బెండింగ్, యాంకిల్ రొటేషన్. సో ఇవాళ పాదాలు పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి మనకి. ఈ రోజుతో పాదాలు అయిపోతాయి. నెక్స్ట్ జాయింట్స్కి వెళ్దాం. అలా ఒక్కొక్క జాయింట్ కి చూద్దాం. ఓకే. సో లాస్ట్ ఎపిసోడ్స్ లో టో, ఈ రోజు పాదాలు. ఓకే. సో పాదాల్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి మనకి? ఈ పాదాల్లో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చి టో బెండింగ్ చేద్దాము. ఓకే. మనంతటి మనమే పట్టుకోకుండా లాస్ట్ టైం పట్టుకొని చేసాం. అవును. ఇప్పుడు వచ్చేసి టో బెండింగ్, తర్వాత యాంకిల్ ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయడం, తర్వాత రొటేషన్. సో మనం ప్రతి జాయింట్ కి ఏ టైప్స్ ఆఫ్ బెండింగ్స్ ఉన్నాయి ఆర్ ఏ టైప్ ఆఫ్ మూవ్మెంట్ ఉన్నాయి అనేది అన్నిటికీ చేద్దాం. సో కొన్నిటికి కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి, కొన్నిటికి రొటేషనల్ మూవ్మెంట్స్ కూడా ఉంటాయి. అలా ఒక్కొక్క జాయింట్ కి చూద్దాం. తప్పకుండా. సో ఇవి కూడా ఎవరైనా చేయొచ్చండి, చేయకునే వాళ్ళు అందరూ చేయొచ్చు. బట్ చేతి సహాయం లేకుండా మనంతా మనమే చేస్తాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం టో బెండింగ్ చేద్దాం. ఇది కూడా కాళ్ళు ముందుకు చాపి చేద్దాం. ప్రశాంతి, నెమ్మది 2 కాళ్ళు ముందుకు చాపండి. 2 చేతులు కొంచెం వెనక్కి తీసుకోండి. చేతి వేళ్ళు వెనక్కి వచ్చేలాగా కొంచెం సపోర్ట్ ఉంటుంది మనకి. పాదాల దగ్గరగా తెచ్చుకుని కాలి వేళ్ళ నెమ్మదిగా ముందుకు మడవండి. పాదం కదలకుండా బాగా వెనక్కి మళ్ళీ ఫ్రంట్కి బెండ్ చేయండి. బ్యాక్ బెండింగ్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్. ఒక్క 1-2 సెకండ్స్ ఉంచి అప్పుడు మళ్ళీ వెనక్కి బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్. రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళ మధ్యన 1 అడుగు దూరం తీసుకుని రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం టో బెండింగ్ చేసాం కదా, నెక్స్ట్ యాంకిల్ బెండింగ్ చేద్దాం. యాంకిల్ అంటే చీలమండలం. సో చీలమండలాన్ని ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేస్తాం. 1 అరడుగు దూరం తీసుకోండి 2 పాదాల మధ్యలో. నిదానంగా 2 పాదాలని ముందుకు స్ట్రెచ్ చేయండి వీలైనంత. మళ్ళీ వెనకకి. ఇదంతా కూడా నార్మల్ బ్రీతింగ్లో చేయండి. నిదానంగా పాదాలు ముందుకి వెనకకి. మీ యాంకిల్స్ మీదే పూర్తి దృష్టి ఉంచండి. ఫ్రంట్ బ్యాక్. స్ట్రెచ్ చేసి 1-2-3 సెకండ్స్ హోల్డ్ చేసి అప్పుడు మళ్ళీ వెనకకి బ్యాక్. మీ మోకాళ్ళని కిందకి అదుముతూ, కాఫ్ మజిల్స్ని అదుముతూ వెనక్కి తీసుకోండి. ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్,
సెంటర్, రిలాక్స్. ఈ విధంగా ఒక 10 సార్లు చేయాలి. కొంచెం కాళ్ళ మధ్యన ఒక అడుగు దూరం తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. కాలు చీలమండలం దగ్గర రక్త ప్రసరణ గమనించుకోండి. ఇప్పుడు మనం యాంకిల్ రొటేషన్ చేద్దాం. పాదాలని గుండ్రంగా తిప్పడం. ఒక అడుగు దూరం తీసుకోండి, ఇంకొంచెం దగ్గర తీసుకోండి ప్రశాంతి. నెమ్మదిగా 2 కాలి బొటన్ వేళ్ళని టచ్ చేయండి. ఆపోజిట్ డైరెక్షన్స్లో నెమ్మది గుండ్రంగా రొటేట్ చేయండి, గుండ్రంగా తిప్పండి. 5 రౌండ్స్ చేద్దాము. 1 2 3 అన్ని వైపులకి వెళ్ళే విధంగా చూసుకోండి. 4 5 రివర్స్ చేద్దాం వ్యతిరేక దిశలో. 5 4 3 2 1 రిలాక్స్. ఈ రొటేషన్ చేస్తూ మోకాళ్ళు లేపకుండా ఉండడానికి ప్రయత్నించండి. రిలాక్స్ అవ్వండి. నెమ్మదిగా తల వెనక్కి తీసుకోండి. శిథిల దండాసనంలో రిలాక్స్ అవ్వండి. సో ఇప్పుడు మనం టో బెండింగ్, యాంకిల్ బెండింగ్, యాంకిల్ రొటేషన్ చేసాం. చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ప్రశాంతి? చాలా బాగా అనిపించింది. సింపుల్ గా ఉన్నాయి అండ్ ఈజీగా కూడా మూవ్ అవుతూ ఉన్నాయి. అంటే మనకి సమస్య లేదు కాబట్టి అలా ఉంది. ఆ ప్రాబ్లం ఏదైతే మనం రుమటైడ్ ఆర్థరైటిస్ అనుకున్నామో ఆ కీళ్ళ వాతం ఉన్న వాళ్ళకి అది బిగుసిపోయి ఉంటుంది కాబట్టి ఆ మాత్రం మూవ్మెంట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. బట్ ఎంతవరకు వస్తే అంతవరకు మనం అది కొంచెం నొప్పి అనిపించినప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమ్మదిగా తగ్గుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3 రోజులు పెయిన్ అగ్రివేట్ అయినట్టు అనిపిస్తుంది. అమ్మో ఎక్కువైంది కదా ఇంకా ఎక్కువ అవుతుందేమో అనుకోకుండా ప్రాక్టీస్ చేస్తే నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. ఓకే. సో కొంచెం పెయిన్ ఎక్కువగా అందరు భయపడతాం, అమ్మో ఎందుకు మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనేసి. అవును. సో అది కామన్, అలా అవుతుంది. అవును, ఎందుకంటే కదపనివన్నీ కూడా మనం కదుపుతున్నాం కాబట్టి అక్కడ కొంచెం నొప్పి ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తుంటే అన్ని లూజ్ అవుతాయి. ఓకే ఫైన్. సో ఈరోజు మనం మన పాదాలు రొటేషన్ చేసాం, అలాగే బెండింగ్ చేసాం, చక్కగా నేర్చుకున్నాను కూడా. సో ఇవి మనం ఒక 10 టైమ్స్ అలా మూమెంట్స్ చేస్తూ ఉండాలండి. కొత్తగా ఇంకా చేయలేకపోతున్నాం అనుకుంటే 5 రౌండ్స్ చాలు. నెమ్మది పెంచుతూ 10 అయితే కంపల్సరీ చేయాలి. ఓకే. సో ఈరోజు ఆర్థరైటిస్తో బాధపడుతున్న వాళ్ళ జాయింట్స్ని ఎలా ఫ్లెక్సిబుల్ చేసుకోవాలో మెల్లిమెల్లిగా వార్మప్ లాగా మాకు చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ధన్యవాదాలండి. నమస్తే. ఇదండి ఇవాళ యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. నేటి ప్రపంచంలో విద్యార్థులు చాలా తీవ్రంగా చదువుల ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం ఐఐటి ప్రవేశ పరీక్ష సరిగ్గా రాయలేదన్న బాధతో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై రాజస్థాన్లోని కోట జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. కోటలో ప్రవేశ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న 1,50,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన వ్యక్తిగతంగా సుదీర్ఘ లేఖ రాశారు. పిల్లలను ర్యాంకులు ఒత్తిడికి గురి చేయవద్దని తల్లిదండ్రులకు హితవు పలికారు. పరీక్షలు, మార్కులు, ర్యాంకులే జీవితం అన్నట్టు చూడవద్దని, అంతకు మించి ఉత్తమ జీవితం ఉందని, పిల్లలను ప్రేమతో అర్థం చేసుకోవాలని, చదువుల్లో పిల్లల గెలుపోటములను హుందాగా స్వీకరించి వారికి ధైర్యం చెప్పాలని సూచించారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మీ సఖి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మీ సఖి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి పార్వతి గారు. మన సఖులు రాసే సమస్యలకి చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే పార్వతి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఎప్పటిలాగానే ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా రాసి పంపించారు, చదవమంటారా? చదవండి. నమస్తే మేడం, నా పేరు రేవతి. మేము ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడుపుతున్నాము. ఇటీవల కాలంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి కదా, వీటికి కారణాలను విశ్లేషించండి అని అడుగుతున్నారు. ఓకే, తప్పకుండా అమ్మా. మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, వాళ్ళందరికీ కూడా చక్కగా పని చేసుకోవాలని చెప్పేసి మనం ఆకాంక్షిస్తాము. మరి మహిళలపైన అత్యాచారాలు పెరుగుతున్నాయన్నమాట వాస్తవము. మరి ఒక బ్యూరో లెక్కల ప్రకారం చూస్తే ప్రతి సంవత్సరం కూడా ఏటా కూడా మహిళలపైన జరిగేటటువంటి అత్యాచారాల సంఖ్య పెరిగిపోతుందనే తెలుస్తుంది. అసలు క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్ అన్నది చూస్తే ఓవరాల్ క్రైమ్స్లో 25% మహిళలపైన జరిగేటటువంటి అత్యాచారాలు, వేధింపులు, వరకట్నపు వేధింపులు అవనివ్వండి, అట్లాగే గృహహింస అవనివ్వండి, యాసిడ్ దాడులు కానివ్వండి, అట్లాగే స్కూల్స్లో, కాలేజెస్లో జరిగేటటువంటి ర్యాగింగ్లు, ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి, రోజు రోజు ఎక్కువైపోతున్నాయి.
మరి రిపోర్ట్ అయ్యేటటువంటి కేసుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఆ బ్యూరో వాళ్ళు తేల్చడం జరిగింది. అంటే పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఎఫ్ఐఆర్లు నడిచి ఆ కేసు రిపోర్ట్ అవ్వడం తక్కువ అవుతుంది. అట్లాగే అక్విటల్ సంఖ్య పెరిగిపోతుంది, కన్విక్షన్ సంఖ్య తగ్గిపోతుంది అంటున్నారు. కన్విక్షన్ అంటే శిక్షలు పడేటటువంటి సంఖ్య తగ్గిపోతుంది, అక్విటల్స్ ఎక్కువైపోతున్నాయి, అంటే శిక్ష నుంచి చాలా మంది కూడా తప్పించుకుంటున్నారని చెప్పేసి తేల్చడం జరిగింది. మహిళలపైన జరిగే అత్యాచారాలకు కారణాలను మనము డిస్కస్ చేస్తే మొట్టమొదటి కారణము ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, అంటే మహిళలంటే గౌరవం లేకుండా పోవడం అనమాట. ఈ గౌరవం లేకుండా పోవడం అన్నది అనేక రకాల అత్యాచారాలకు వేధింపులకు కారణమవుతుందని మనం నిర్ద్వందంగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి రెండవ కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈ మన సమాజంలో అనాది కాలం నుండి కూడా మనది మేల్ డామినేటెడ్ సొసైటీ, అంటే మహిళలంటే వివక్ష, మహిళలంటే తక్కువ భావన. ఇది మన కుటుంబ పరంగా చూసినా కూడా ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేసినా కూడా ఉంటుంది. ఈ వివక్ష చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి చులకనగా మహిళలను చూస్తూ ఉన్నారని చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే పోలీసులన్నా భయం లేదు, శిక్షలన్నా భయం లేదు. ప్రజల్లో పోలీసు వాళ్ళు పట్టుకుపోతారు, నేరం చేస్తనేటటువంటి భయం సన్నగిల్లిపోతుంది. శిక్షలు అంటే కూడా భయపడేటటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అన్ని సాక్ష్యాలు కూడా హాస్టైల్ అయిపోతున్నాయి కాబట్టి కేసులన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి, నీరు గారిపోతున్నాయని మనము చెప్పుకునే అవకాశం ఉంది. మరి ఇంకొక కారణం మనం గమనిస్తే మన సొసైటీలో ఒకలాంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా మనము విక్టిమ్స్నే మనం బ్లేమ్ చేస్తుంటాము, అంటే బాధితుల్ని మనం బ్లేమ్ చేస్తుంటాము. కల్ప్రిట్స్ కన్నా కూడా బాధితుల్ని ఎక్కువగా బ్లేమ్ చేస్తుంటాము, వాళ్ళపైన ప్రెషర్ తీసుకొస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమ్మాయిని ఎవరైనా రేప్ చేశారనుకోనివ్వండి, లేకుంటే యాసిడ్ దాడి చేశారనుకోనివ్వండి, మన సమాజం ఎట్లా అనుకుంటారంటే ఆ అమ్మాయి బిహేవియర్ మొదటి నుంచి కూడా బాగలేదు, అమ్మాయి పోకడ బాగోలేదు, ఆ డ్రెస్సింగ్ చూడండి ఎట్లా ఉంటుందో, భయం భక్తి లేకుండా మగరాయుడు వేషాలు వేస్తుంటుంది, అందుకే వాళ్ళు ఆ రకంగా అమ్మాయి పట్ల ప్రవర్తించారు అని చెప్పేసి వీళ్ళే డిసైడ్ చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే మనం ప్రధాన్ని కూడా చాలా సందర్భాల్లో పోలీసులనే నిందిస్తున్నాము, పోలీసులు తగినటువంటి చర్యలు తీసుకోవట్లేదు, పోలీసులు తొందరగా రియాక్ట్ కావట్లేదు అని చెప్పేసి. కాకుంటే ఇంకొక కారణం ఏం చెప్పబడిందంటే ల్యాక్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అన్నారు. పోలీసుల సంఖ్య మనకు చాలా తక్కువగా ఉన్నది. మరి ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ వాళ్ళు తగినటువంటి పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచాలన్నమాట. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో చూస్తే సిబ్బంది ఎంతమంది ఉండాలో అంతమంది కన్నా సగం సిబ్బంది కూడా ఉండేటటువంటి పరిస్థితులు లేరు. వాళ్ళకి కేవలం ఈ కేసులే కాదు, ఒకవైపు శాంతి భద్రతలు కాపాడాలి, ఇంకొక వైపు వేరే రకం కేసులు చూసుకోవాలి. వాళ్ళకు ఉండేటటువంటి బాధ్యతలు చాలా ఎక్కువై ఉండి ఇలాంటి కేసెస్ పైన కాన్సన్ట్రేషన్ చేయడానికి తగినటువంటి సిబ్బంది లేరు. కాబట్టి ల్యాక్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అన్నది ఒక కారణంగా మనము భావించవచ్చు. ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువల సమాజంలో తగ్గిపోతున్నాయి, వాల్యూస్ తగ్గిపోతున్నాయి. మంచి చెడుకు మధ్య ఉండేటటువంటి విచక్షణ అన్నది ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతున్నారు. అంటే కుటుంబ వ్యవస్థ నుంచే రావాలన్నమాట. మహిళల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారితో మంచిగా ఉండాలని, వారి పట్ల చులకన భావం పెంపొందించుకోకుండా ఉండాలని, సమాజంలో స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమానమని ప్రతి ఒక్క తల్లి కూడా వాళ్ళ పిల్లలకు చెప్పాలి. దీని గురించి ఏమని చెప్పడం జరిగిందంటే అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలకే ఎక్కువ హ్యూమన్ వాల్యూస్ చెప్పాలి కుటుంబంలో, ఎందుకంటే అబ్బాయిల వల్ల ఈ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ముందు అబ్బాయిల పెంపకంలో జాగ్రత్త వహించాలి అని చెప్పారు. కాబట్టి హ్యూమన్ వాల్యూస్ తరిగిపోవడం కూడా ఆడవాళ్ళ పట్ల అత్యాచారం జరగడం ఒక కారణమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్ అండ్ జ్యుడిషియరీ, అంటే న్యాయస్థానాలు కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, చాలా సందర్భంలో ఫెయిల్ అయిపోతున్నాయి. అందువల్ల సమాజంలో ఈ ఆడవారి పట్ల నేరాల సంఖ్య ఎక్కువైపోతుందని ఆ కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే న్యాయ సంస్కరణలు, అట్లాగే పోలీస్ సంస్కరణలు జరగాలని చెప్పారు. చూసారా, ఇన్ని వ్యవస్థలు సమూలంగా ప్రక్షాళమైనప్పుడు మాత్రమే మన సమాజంలో మహిళల పట్ల సమానమైన భావన, సమానమైన గౌరవము పెరిగేటటువంటి అవకాశం ఉండి తద్వారా నేరాలు తగ్గేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇంకొక కారణం ఏంటంటే ఈ అత్యాచారాల సంఖ్య పెరిగిపోవడానికి కవర్లీనెస్ ఆఫ్ పీపుల్ అండి. అంటే మన ప్రజలు ఏ రకంగా ఉన్నారంటే వాళ్ళు చాలా పిరికిగా వ్యవహరిస్తున్నారు, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగినా, ఒక యాక్సిడెంట్ జరిగినా, ఒక అత్యాచారం జరిగినా, ఎవరైనా అమ్మాయిలు ర్యాగింగ్కు బలైనా, ఎవరైనా బస్ స్టాపుల్లో కానీ కాలేజ్ ప్రెమిసెస్లో కానీ వాళ్ళు ఒక రకమైనటువంటి వేధింపులకు గురైనా కూడా తక్షణము ఒక సిటిజన్గా స్పందించవలసినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంటుంది.
ఏదైనా జరిగితే ఒక 108కు ఫోన్ చేయడం కానివ్వండి, ఒక పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయడం కానివ్వండి, ఒక షీ టీమ్స్కు ఫోన్ చేయడం కానివ్వండి చేయాలి. అది మన కనీస కర్తవ్యము, మన కనీస బాధ్యత. కాబట్టి ఈ రకంగా స్పందన అన్నది మన సమాజంలో చాలా తక్కువైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు పరుగులు తీస్తూ పక్కన ఏం జరుగుతుంది, సాటి మానవులు ఏ రకంగా ఉన్నారు, సమాజంలో ఎలాంటి అన్యాయం జరుగుతుంది, ఎలాంటి వేధింపులు జరుగుతున్నాయి, మన బాధ్యత ఏది అన్న విషయాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ సెటప్లోంచి ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇది చేరవలసిన వారికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. కాస్త కూస్త వాళ్ళు కూడా స్పందించేటటువంటి అవకాశం ఉండి కొంచెం ఆనకట్ట వేసేటటువంటి ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఎన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట ఏం జరగాలంటే, చట్టాలు ఉన్నాయి, చట్టాలలో చాలా శిక్షలు చెప్పుకున్నాం మనము. శిక్షలు కూడా ఇటీవల కాలంలో పెంచడం కూడా జరిగింది. కాకుంటే అమలు విధానం అన్నది మనకు సరిగా లేదు. అమలు విధానం అంటే ఏంటంటే చాలా ఆలస్యమైపోతుంది జస్టిస్ వచ్చేటప్పటికి. అట్లాగే ప్రాసిక్యూషన్ వాళ్ళు చాలా సందర్భాల్లో ఫెయిల్యూర్ అయిపోతున్నారు. అంటే తగినటువంటి సాక్ష్యాధారాలు సేకరించడము, సరైనటువంటి విషయ పరిజ్ఞానం కలిగి ఉండడము, ఈ దోషికి శిక్ష పడాలి అనేటటువంటి ఛాలెంజింగ్గా తీసుకునేటటువంటి వ్యవస్థ మనకు ఉండాలి. ఇంకొకటి వ్యవస్థ, ఇటీవల కాలంలో మన గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. మన దేశంలో పెండెన్సీ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువగా అయిపోయిందని చెప్పడం జరిగింది. దాదాపు 2,86,00,000 పైచిలకు కేసెస్లు పెండింగ్లో ఉన్నాయి. 40,000 మంది న్యాయమూర్తులు అవసరమైతే కేవలం 16,000 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. మరి చూడండి వీరిపైన ఒక్కొక్కరిపైన ఎంత భారం పడుతుందో. కాబట్టి ఏ వ్యవస్థను కూడా మనం నిందించడానికి వీల్లేదు. కాబట్టి కోర్టుల సంఖ్య పెరగాలి, అట్లాగే న్యాయమూర్తుల సంఖ్య పెరగాలి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఖ్య పెరగాలి. అట్లాగే మహిళలు ఈ పోలీసులను ఆశ్రయించినప్పుడు అక్కడ వాళ్ళకి మహిళా పోలీసులు, మహిళా హోంగార్డులు, అట్లాగే మహిళా ఎస్ఐలు, ఈ సిబ్బంది, మహిళా సిబ్బంది అనేది ఎక్కువగా పెరగాలి. ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్థాపించినటువంటి మహిళలు ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకొని వారి దగ్గరికి వచ్చేటటువంటి వాళ్లకు చక్కటి సలహాలు ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందండి. ఓకే మేడం, మరి రేవతి గారి సమస్యకి చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులు మంచి స్కూల్లో చేర్పించడం, అన్ని సౌకర్యాలు కల్పించడం వంటి వాటిపై మాత్రమే దృష్టి పెడితే సరిపోదంటున్నారు మనస్తత్వ నిపుణులు. చాలామంది తల్లిదండ్రులు వేలకి వేల ఫీజులు కట్టి చదివిస్తుంటారు. కానీ పిల్లల అభిరుచులు, వారి ఆలోచనలు, ఇష్టాలు ఎలా ఉంటున్నాయో గమనించరు. అలాగే చదువు, మార్కులు తప్ప రెండో మాట మాట్లాడరు. చదువుతో పాటు ఆటలు, వారి ఆహ్లాదం గురించి కూడా తల్లిదండ్రులను చేయాలని నిపుణులు అంటున్నారు. లేకపోతే కోటా కలెక్టర్ చెప్పినట్టు అటు తమకు అభిరుచి లేని కోర్సులు చదవలేక, ఇటు తల్లిదండ్రుల కలలు నెరవేర్చలేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలని కోరుతున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా అనిత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అనిత గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బొల్లారు నుంచి. ఏం చేస్తూ ఉంటారు? బ్యూటిషియన్ చేస్తుంటానండి. ఓకే, మీరు బ్యూటిషియన్. మరి ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? బస్వ కజ్జం. బస్వ కజ్జం. ఈ పేరు ఎప్పుడు వినలేదు. ఏ వంటకం అండి ఇది? కొత్త వంటకం అండి. అది అప్పటి నుంచి ఉంది కాకపోతే. సో కొత్తగా మీరు పరిచయం చేస్తున్నారు. ఇది స్వీటా? స్వీట్ ఐటమ్ అండి. సో ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాం. పాలు, పెసరపప్పు, చక్కెర, జీడిపప్పు, మైదాపిండి, కొబ్బరి పొడి, నెయ్యి. అనిత గారు, కావాల్సిన పదార్థాలు అన్ని చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలండి. ఓకే. కొంచెం దీంట్లో నెయ్యి వేయాలండి కొంచెం. ఓకే, ముందుగా నెయ్యి వేసుకోవాలి. సో మనకు నెయ్యి వేడవ్వాలి కదా. ఈ వంటకం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా అమ్మగారికి నేర్పించారండి. నేర్పించారా? అంటే ఇది ఎక్కడ వంటకం? ఇక్కడ ఊర్లలో ఎక్కువ చేస్తుంటారండి. ఓకే. సో మనకు నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? కాజు, బాదం వేయించుకోవాలండి. ఓకే, కట్ చేసినవా? కట్ చేసానండి.
ఓకే, సో మనకు నెయ్యి ఇంకా కొంచెం వేడెక్కిన తర్వాత కాజు బాదాం వేసేసుకొని వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలండి. సో తీద్దామండి. తీసేద్దామండి. ఓకే, ఆ స్పూన్ ఇవ్వండి. దీంతో సో నెక్స్ట్ ఏం చేయాలి అనిత గారు? మైదా పిండిని తడిపి రోల్స్ చేసుకొని ఫ్రిడ్జ్ చేసుకొని ఉడకబెట్టాలండి. సో ఇలా అవుతాయి అప్పుడు? ఇలా అవుతాయి. ఓకే, మైదా పిండిని వాటర్ తో ముందు మామూలుగా తడిపేసుకొని పిండిలాగా దాంతో చిన్న చిన్న ఉండలు చేసి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత దాన్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి వాటర్ వేసి. ఓకే, చేస్తే ఇలా వస్తాయి. ఓకే, సో దీంతో ఇప్పుడు ఏం చేస్తారు? నెయ్యిలో వేయించాలండి కొంచెం. ఓకే, ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి దాంట్లో వేసి వేయించుకోవాలి. వేసేయండి. ఓకే, సో మనం కొంచెం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి అవి విరిగిపోకుండా ఉంటాయి. సో ఈ స్వీట్ కే ఇది స్పెషాలిటీ అనుకుంటాను. మామూలుగా వేరే స్వీట్స్ లో ఇలాంటి వేరు. మైదా పిండితో బాల్స్ చేసి వాటిని ప్రెస్ చేసి మళ్ళీ బాయిల్ చేసి. అవునండి. సో మీరు వంటలు హాట్స్ స్వీట్స్ అన్ని చేస్తున్నారు. మీకు ఏది ఇష్టం? మరి ఎక్కువ ఇదే ఇష్టం అండి. అందుకోసం స్వీటే? మా పాపకు బాబుకు చాలా ఇష్టం. 1 వీక్ ఒకసారైనా చేస్తూ ఉంటామండి. సో మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటేనే నాకు అర్థమైపోతుంది మీకు ఈ స్వీట్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలిసిపోయింది. కావాలి అంటే మనం ఇంకా ఇందులో ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రాగా కావచ్చు, లేదంటే క్యారెట్ తురుము ఇలాంటివి కూడా వేసుకోవచ్చా? ఇందులో వేయరండి. ఇందులో ఓన్లీ ఇలా వచ్చేసి ఇలాగే చేస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటండి? ఇది ఫ్రై అయిపోయిందా? ఫ్రై అయిపోయిందండి. ఏం చేయాలి? దీన్ని తీయాలా? పాలు వేయాలండి దీంట్లోనే. ఓకే, పాలు పోసేసారు కదా. కొంచెం ఉడకనియాలండి. ఎంత టైం పట్టొచ్చు మనకు ఉడకడానికి? ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ పడుతుందా? ఓకే, సో మనకు టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేయమంటారా? మూత పెట్టేయాలండి. మూత పెట్టి మనం కాసేపు దీన్ని ఉడికించుకుందాం. వెయిట్ చేద్దాం అయితే. సో అనిత గారు ఉడికాయేమో చూద్దామా? చూద్దామండి. ఉడికేసాయండి. ఉడికేసాయా? అనిత గారు నెక్స్ట్ ఏం చేద్దాం? ఉడకబెట్టిన పెసరపప్పును వేసుకోవాలండి. సో ఆల్రెడీ ఉడికించి తెచ్చా, జస్ట్ వాటర్ లో ఉడికించింది అది, ఇంకేం వేయలేదు అందులో. అంతే. సో మనకు పాలు బాగా మరిగాయి, దగ్గర పడింది కూడా. అండ్ ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు కూడా వేసేసాం. కొంచెం ఉడకనియాలండి. తర్వాత చక్కెర ఎవరి టేస్ట్ అనుసారం ఎంత కావాలనుకుంటే మీరు స్వీట్ బాగా తింటారా? లేదండి, మా పాపకు బాబుకి ఇష్టం అనేసి. ఓకే, అంటే ఎక్కువ స్వీట్ గా తింటారు కదా? ఎక్కువ స్వీట్ గా నాకు తెలిసిపోయింది. ఓకే అండి, మనకు చక్కెర కూడా కరిగిపోయింది, దగ్గర పడింది స్వీట్. సో నెక్స్ట్ ఏంటి? రెడీ అయిపోయిందండి. బౌల్లో తీసుకోవాలండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. ఇదిగోండి సర్వింగ్ బౌల్. కొబ్బరితో గార్నిష్ చేసుకోవాలండి. కొంచెం ఓకే, వేయించిన జీడిపప్పుతో కొంచెం గార్నిష్. రెడీ అండి బస్వకజ్జం. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, అనిత గారు తయారు చేసిన వేడి వేడి బసవకజ్జం రెడీగా ఉందండి. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. బసవకజ్జం తయారీకి కావాల్సిన పదార్థాలు: పాలు, పెసరపప్పు, చక్కెర, మైదా పిండి, కొబ్బరి పొడి, జీడిపప్పు, బాదాం, నెయ్యి. బసవకజ్జం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత కాజు, బాదాం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మైదా పిండితో చేసిన బాల్స్ ని ప్రెస్ చేసి ఉడికించి వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక పాలు పోసి కాసేపు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు, చక్కెర కూడా వేసి బాగా మరొకసారి ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఎండు కొబ్బరి, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన బసవకజ్జం రెడీ. బసవకజ్జం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను.
అనిత గారు చాలా టేస్టీగా ఉందండి. Thank మీరు మైదా పిండి బాల్స్ని వేశారు కదా ఉడికించినవి, అవి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. వనిత గారు తయారు చేసిన బసవ కజ్జం చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355556540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలు భవిష్యత్తులో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా తట్టుకొని నిలబడాలంటే ఇప్పటి తరం పిల్లల్లో సృజనాత్మకత పెరగాలని సూచిస్తున్నారు నిపుణులు. పిల్లల్లో సృజనాత్మకత గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఎక్కువ ఉంది. సృజనాత్మకత చదువులో రాణించడానికే కాదు, జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కార మార్గాలకు ఉపయోగపడుతుందని అంటున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లల్లో సృజన శక్తికి పదును పెట్టినప్పుడే ఏ రంగంలోనైనా సులువుగా రాణించగలరు. ఆయా రంగాల్లోనే కాదు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు కనుగొనగలను అంటున్నారు నిపుణులు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన నగానట్ర వెస్ట్ మారేట్పల్లిలోని కవితాస్ కాసాకు వచ్చేసింది. మనతో ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ కవిత గారు. ఆవిడ డిజైన్ చేసిన జ్యువెలరీస్ లో మనకు ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కవిత గారు. నమస్తే జానవి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాతో పాటు మా సకులు కూడా ప్రిపేర్ అయిపోతారు. ఏం కలెక్షన్స్ చూపిస్తారా? సో నేను ఇంత పెద్ద నాకు ఇచ్చారు కాబట్టి నేను ఆలోచనతో నెక్స్ట్ ఇంకేది బెస్ట్ చూపించాలని ఆలోచించాలి. ఓకే, సో ఇవాళ నగానట్రలో ఏం చూపిస్తున్నారు? ఈ రోజు మనం చూపించేది లైట్ వెయిట్ నెక్ పీసెస్ అండి, షార్ట్ నెక్లెసెస్ అనుకోండి. ఓకే, సో ఫస్ట్ కలెక్షన్ చూద్దాం. షూర్ అండి. సో ఈ రోజు మనం చూపించే ఫస్ట్ పీస్ అండి ఇది. సో అన్నాను కదండి, ఎప్పుడు పూలు ఆకులు ఏదో కొత్త కావాలి కస్టమర్స్ అందరికి. సో ఈసారి మేము యానిమల్ థీమ్ తీసుకున్నామండి. ఇది ఎలిఫెంట్స్ అండి. ఇవి మనం ఎంతో కీన్ గా అబ్జర్వ్ చేస్తే గానీ అబ్బా ఇది చూడడానికి బాగుంది కానీ ఏంటి అనే డౌట్ వచ్చేది. అవును, ఇవన్నీ చిన్న చిన్న ఎలిఫెంట్స్ అండి. ఇవి ఎలిఫెంట్స్ అన్ని లైన్ గా వెళ్తున్నాయి అనమాట. కింద మ్యాంగో షేప్ ఇచ్చాము. ఓకే, సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ స్టడెడ్ విత్ ఎమరల్డ్స్. కింద అన్ని గోల్డ్ బాల్స్ అండి. ఇవన్నీ సిగ్నిటీ స్టోన్స్. ఓకే, ఇదేంటంటే కొంచెం స్టైలిష్ గా ఉంటుంది. మనం ఫ్యాన్సీ సారీస్ పైకి కానీ దేనికైనా బాగుంటుందండి. అవును, ఎప్పుడు రూబీ ఎమరల్డ్స్ అలా కామన్ కాంబినేషన్ కాకుండా వైట్ అండ్ గ్రీన్ విత్ గోల్డ్ జాలీ వర్క్, ఫిలిగ్రీ వర్క్ అన్నాను కదా. అవును, అలా జాలీ వర్క్ తో కూడా ఇది చాలా ఎలిగెంట్ గా ఉంటుందండి పీస్. ఓకే, అండ్ ఆల్సో కింద బాల్స్ కూడా డిఫరెంట్ బాగుంది చాలా. అండ్ ఎలిఫెంట్స్ అనేవి మన దగ్గరకు వచ్చేసేస్తే వావ్ క్యూట్. అంటే చిన్న ఎలిఫెంట్ చేయడం కూడా కష్టం. అంత పెద్ద ఎలిఫెంట్ ఇంత చిన్న ఫిగర్ పెట్టడం కూడా కష్టం. నిజంగా చాలా బాగుంది. అండ్ ఆల్సో అంటే టీనేజర్స్ కి వాళ్ళకి ఇలాంటి అంటే చాలా ఇష్టపడుతుంటారు. బాగా ట్రెండ్ అయిపోయింది. ఫ్లోరల్ కలెక్షన్ అయిపోయింది. అవును, ఇప్పుడు ఏదైనా యానిమల్ థీమ్, బర్డ్స్ థీమ్ అడుగుతున్నారు. నిజంగా చాలా బాగుంది. అంటే ఇది మనకి ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది? This is around 28 to 30 grams. ఓ, కానీ చూడటానికి ఎలా ఉందంటే చాలా ఏనుగులను మేము 30 సో నైస్, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. సో చార్నవి గారు ఇది సెకండ్ పీస్ అండి. ఓకే, ఇది బటర్ఫ్లై థీమ్ అండి. బటర్ఫ్లైస్ ఎక్కడ తిరుగుతాయి? జనరల్ గా పూల మధ్యలో ఎక్కడ అందంగా ఉంటే అక్కడ ఆ పూల మీదనే ఉంటాయి. సో మేము ఈ పీస్ లో ఫ్లవర్స్ ప్లస్ బటర్ఫ్లైస్ ఇచ్చామండి. అంటే ఇందులో ఈ పూలు ఉన్నాయి కాబట్టి దానిపైన బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి అన్న ఒక థీమ్. అవును, వేడగొట్టలేం కదా వేటిని. ఇది సృష్టి అండి. ఇది వి కాంట్ సెపరేట్ ఎనీథింగ్ ఫ్రమ్ దాట్. సో ఇలా అన్ని బటర్ఫ్లైస్ వచ్చాయి. అవి కూడా అన్ని రెగ్యులర్ గా రూబీ ఎమరల్డ్స్ కాకుండా ఇవి మల్టీ థర్మలీన్ అండి. చాలా బాగుంటాయి, చాలా ఎలిగెంట్ గా ఉంటాయి. క్లాసీ లుక్ మ్యామ్. మల్టీ థర్మలీన్ అంటే ఇంకొన్ని రోజులు అంటే అవి కూడా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి, అసలు మైండ్స్ లేవు. బట్ ఇట్స్ స్మార్ట్ పీస్. ఓకే, సో పైనుంచి కూడా మనకు ఫినిషింగ్ అన్ని ఫ్లవర్స్, లీవ్స్, గ్రీన్స్ వచ్చిన దగ్గర అన్ని లీవ్స్ లాగా అనుకోండి, ఫ్లవర్స్ వచ్చిన దగ్గర అంతా రూబీ వాడాము. అన్ని బటర్ఫ్లైస్ లో కొంచెం గోల్డ్ స్టోన్స్ వర్క్ వచ్చేసిందండి. అవును, ఇది ఏంటంటే చాలా క్లాసీగా, ఏంటంటే చాలా డిఫరెంట్ గా చూడగానే అసలు ఇది ఫస్ట్ ఏంటి, దీంట్లో ఏమేమి ఉన్నాయి, అసలు బటర్ఫ్లై పైన ఫ్లవర్స్ ఏంటి, చాలా
పైన లీవ్స్ ఏంటి చాలా అంటే ఈ సైడ్ డిఫరెంట్ గా ఉంది, ఈ సైడ్ డిఫరెంట్ గా ఉంది. బేసిక్ గా ఏ నెక్లెస్ కైనా హారానికి రెండు సైడ్స్ ఒకేలా ఉంటాయి, ఇది కంప్లీట్ గా రెండు సైడ్స్ డిఫరెంట్ గా ఉంది. తీసుకుంటే గార్డెన్ లో ఉన్న ఫీల్ వచ్చేస్తుంది అలా నిజంగా. అండ్ దీనికి తగ్గ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది. ఇది మనకి ఎన్ని గ్రామ్స్? అరౌండ్ 30-35 grams. ఓ కానీ చాలా సూపర్ అండ్ డిఫరెంట్. కవిత గారు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. షూర్ అండి. ఇది చాంద్బాలి నెక్లెస్ అండి. చాంద్బాలి హ్యాంగింగ్స్ అవి ఇవి చూసేసాం కదా, ఇది కూడా లైట్ వెయిట్ లో అండి. మీకు అన్ని చిన్న చిన్న చాంద్బాలీస్ ట్రెడిషనల్ లుక్ ఇవ్వాలని చెప్పి రూబీ ఎమరల్డ్స్ యాడ్ చేసామండి. ఓకే. అండ్ చాంద్బాలీస్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఇది వేసేసుకుంటే ఇవాళ ట్రెండ్ వాళ్ళ దగ్గర అసలు చాంద్బాలీస్ లేకుండా మనిషి లేరండి. చిన్న చిన్న పార్టీస్ ఏమైనా ఉన్నా అలాంటప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి, క్లాసీగా ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే లేడీస్ ఫస్ట్ ఏంటి ఎవరైనా వేసుకున్నారు ఏంటి దీని మీద ఉంటుంది, మనమే వేసుకున్నాం వేసుకున్నారన్న ఇంట్రెస్ట్. సో ఇది మనకి ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది? దిస్ ఆల్సో అరౌండ్ 26 grams. ఓ మీకు 10 ఒకే నెలలో ఒక 20 ఫంక్షన్లు ఉన్నాయంటే చిన్నవి పెద్దవి 10 కొనేసుకోమంటారా? హ్యాపీ కదా, ఇంకా వేసేసుకోవచ్చు. ఒక 10 తులాలు పెట్టి ఒకటి చేయించుకునే బదులు ఇలాంటి 4 వెరైటీస్ చాలా మారిపోయిందండి. నో వన్ వాంట్స్ టు డంప్ థింగ్స్ ఇన్ ద లాకర్. అవును, 10 తులాస్ బదులుగా నాకు 4 ఐటమ్స్ వస్తాయని దే విల్ బి వెరీ హ్యాపీ. చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. సో జాన్వి ఇది నెక్స్ట్ అండి. వావ్, ఇది కూడా బటర్ఫ్లై థీమ్ అండి. ఇది గోల్డెన్ బటర్ఫ్లైస్, అవి కలర్ఫుల్ బటర్ఫ్లైస్ బట్ దిస్ ఇస్ గోల్డెన్ బటర్ఫ్లైస్. ఇది ఏంటంటే ఈ గోల్డ్ వచ్చిన ప్లేస్ లో అంత షిమ్మర్ ఇచ్చామండి. షిమ్మర్ అంటే డైమండ్ పిన్నింగ్ వర్క్. షీట్ కొంచెం థిక్ గా తీసి ఒక పిన్ తో అలా అని ట్యాప్ చేస్తుంటే మనకు ఆ వర్క్ వస్తుందండి. అబ్జర్వ్ చేయండి. ఇది స్టోన్స్ లేకున్నా ఈవినింగ్ లైట్స్ లో ఏంటంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది, ఒక రకమైన షైనింగ్ ఉంటుందండి, ఒక గ్లిటర్ ఉంటుంది, మెరిసిపోతుంది. అండ్ పైన కూడా కొంచెం రూబీ ఎమరల్డ్స్ యాడ్ చేసామండి. కొంచెం అంటే నోస్ పార్ట్ లో అలా రూబీ ఎమరల్డ్స్ యాడ్ చేసాము. బట్ మోస్ట్లీ స్టోన్ వెయిట్ హార్డ్లీ మొత్తం కలిపి ఇందులో 1 gram కూడా ఉండదండి. చాలా చిన్నగా ఉన్నాయి, చాలా చిన్న లైట్ 000 సైజ్ స్టోన్స్ అవి. ఓకే. మీకు వెనక బ్యాక్ పోర్షన్ కూడా చూడొచ్చండి. అసలు దేర్ ఆర్ నో స్టోన్స్. స్టోన్స్ ఉన్నాయి. ఇది ఇంకో డిఫరెంట్. ఏం చెప్పానండి, మాది అన్ని ఫ్రంటే కాదు, మీరు ఈవెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ రివర్స్ వే. నిజంగా ఇది ఎలా ఉందంటే ఒక ప్లెయిన్ నెక్లెస్ లాగా ఉంది. అండ్ ఇలా వేసుకుంటే బటర్ఫ్లై ఇంకో రకం. బట్ 2 in 1 మనం ఒక్కసారి కొనుక్కుంటే 2 ఫంక్షన్స్ కి డిఫరెంట్ గా వేసేసుకోవచ్చు. అవునండి, చాలా బాగుందండి. ఇది మనకి ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది? దిస్ ఆల్సో అరౌండ్ 30 grams. ఓ కానీ ఇవన్నీ చూడటానికి ఏమో ఎక్కువ వెయిట్ అండ్ మనకి వేసుకునేటప్పుడు కానీ కంఫర్ట్స్ మెయిన్. ఎంతసేపు ఉంచుకున్నా సరే ప్రాబ్లం ఉండదు. వాట్ వి నీడ్ టుడే ఇస్ దట్ కంఫర్ట్ అండి. నిజంగా చాలా బాగుంది ఈ కలెక్షన్ కూడా. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది లాస్ట్ పీస్ అనుకోండి ఇప్పుడు ఈ రోజు చూపించే ఎపిసోడ్ లో. ఇది కూడా ఎలిఫెంట్ థీమ్ అండి. యా, ఎప్పుడు అంటే ఇందాక చూపించిన పిక్ లోనేమో మీకు మొత్తం ఎలిఫెంట్స్ ఇచ్చాము, మొత్తం ఫిగర్. ఇందులో ఓన్లీ ఎలిఫెంట్ ట్రంక్ ఒకటి, ట్రంక్ ఎలిఫెంట్ తొండం అనుకోండి. ఇవన్నీ ఎలిఫెంట్ తొండాలే. అది ఏంటంటే ఎలిఫెంట్ నోట్ లో ముత్యం పెట్టాం. ఓకే, అన్ని పర్ల్స్ ఇన్సర్ట్ చేసాము. ఓకే అండి. ఇది మనకి ఎంత వెయిట్ పడుతుంది? దిస్ ఇస్ అరౌండ్ 38 to 40 grams అండి. ఓ నేనైతే మినిమం 60 grams ఎక్స్పెక్ట్ చేశాను. 20 సేవ్ చేశాను. నిజంగా చాలా అలా అంటే ఇలాంటివి ఏమన్నా కనిపించినప్పుడు కళ్ళు మూసేసుకొని తీసేసుకోవాలి, ఆలోచించకూడదు. ఎందుకంటే మళ్ళీ దొరకవు, మళ్ళీ చేయించుకోవాలి. ఇట్స్ లైక్ లాంగ్ ప్రాసెస్. కనిపించినప్పుడు నచ్చింది ఏదైనా కొనేసుకోవాలి. నిజంగా కవిత గారు ఇవాళ మా నగా నట్రాలో లైట్ వెయిట్ లో మంచి నెక్లెస్ మా సట్లకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చాలా మంది పిల్లలు చిన్నప్పుడు తమకు తెలియకుండానే ఏదో ఒక దాని మీద అమితమైన ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు బొమ్మలు గీస్తే మరికొందరు కవితలు అల్లుతూ ఉంటారు. ఇంకొందరు సైన్స్కు సంబంధించిన ప్రయోగాలు చేస్తుంటారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. ఇలా పిల్లల్లో ఉన్న సృజన అనేక సందర్భాల్లో బయటపడుతుందట. అది గుర్తించడమే తల్లిదండ్రులు చేయాల్సిన పని అంటున్నారు నిపుణులు. పిల్లల్లో సృజనాత్మకతను గమనించి ప్రోత్సహించడమే తల్లిదండ్రుల బాధ్యత అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక సృజన శక్తి దాగుంటుందని నిపుణులు చెప్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల ఆసక్తి గమనించి కోర్సుల ఎంపిక చేయాలి. అప్పుడే వారు జీవితంలో ఉన్నతంగా రాణిస్తారని చెప్తున్నారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 040235556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.